3వ కీర్తన 4వ చరణాన్ని మనందరం కూడా కలిసి మరికొంతగా మనం నేర్చుకుందాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. దావీదు అంటున్న మాట ఏంటి అనంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును అని అన్నాడు. ఈ మాటలో 2 వాక్యాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు అని అన్నాడు. మరి ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టడం అని అంటే అర్థమేంటి? ఇంగ్లీష్లో కనుక ఆ మాట మనం చదివితే క్రైడ్ అంటు ద లార్డ్ అనే మాట మనం చదువుతాం. అంటే నేను ఏడుస్తూ యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడని దావీదు తన యొక్క లేఖనాల్లో చెప్పాడు. అంటే దావీదు ఇక్కడ చేసిన పని ఏంటి అనంటే, దావీదు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచుచు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. సహజంగా కన్నీళ్ళు అనేది ఎప్పుడు వస్తాయి? ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు కన్నీరు కార్చినటువంటి సందర్భం ఏంటి అనంటే మరి మీరు ఏం చెప్తారు? కన్నీరు అనేది ఎందుకు వస్తుంది అనంటే, మన హృదయంలో బాధ ఉన్నప్పుడు, మన హృదయంలో వేదన ఉన్నప్పుడు, మన హృదయంలో తీరని ఆవేదన ఉన్నప్పుడు మనం ఏమవుతాము అనంటే కన్నీళ్లు పెట్టుకునేవారుగా ఉంటాం. మనుషుల దగ్గర మనకున్న బాధను బట్టి కన్నీళ్లు పెడతా ఉంటాం. నా కుటుంబ జీవితం ఎలా అయిపోయిందనో, నా కుమారుని జీవితం ఎలా అయ్యిందనో, లేదు అనంటే నా కుమార్తె జీవితం ఎలా అయ్యిందనో, లేకపోతే నా ఉద్యోగ జీవితం ఎలా అయ్యిందనో చెప్పి మనకున్నటువంటి బాధను బట్టి, మనకున్నటువంటి వేదనను బట్టి, మనకున్నటువంటి తీరని ఆవేదనను బట్టి మనం మనుషుల దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటాం. మరి దావీదు దగ్గర దేవుని దగ్గర దావీదు ఎందుకని కన్నీళ్లు పెట్టుకున్నాడు అనంటే, మొదటి చరణంలో మనం చదువుకుంటాం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అని అన్నాడు. అంటే దావీదు యొక్క ఉద్దేశం, ఆయన కన్నీళ్లు కార్చడంలో ఉన్న వెనకాల అర్థం ఏంటి అనంటే, దావీదు తన హృదయంలో బాధపడుతున్నాడు, అతని చుట్టూ ఎక్కువగా బాధించేవారు ఉన్నారు. ఆ బాధపడే ఆ కారణాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. నిజమే, మనం కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. అయితే మనుషుల దగ్గర కార్చే కన్నీరు బహుశా నీ జీవితంలో ఎవరి దగ్గర అయితే కన్నీళ్లు పెడుతున్నావో వాళ్ళకి ఆ కన్నీరు ఒక హాస్యాస్పదముగా ఉండొచ్చు. లేదు అనంటే నీ గురించి మాట్లాడుకోవటానికి కొంత సమయం ఆ కన్నీళ్లు కారణంగా అయి ఉండొచ్చు. మనం కార్చే ప్రతి కన్నీరు మనుషుల ఎదుట మనల్ని ఎంతో కొంత చులకన చేసేవిగా ఉంటాయేమో కానీ ప్రభు సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటిని ఆయన చాలా విలువగా చూస్తున్నాడు. ఎలా చెప్పగలుగుతాం ఆ మాటని అనంటే, 2 కీర్తనల గ్రంథంలో గనక మనం చదివితే, దేవుడి దగ్గర ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్రలో మన కన్నీళ్లను దాస్తున్నాడు అని 56వ అధ్యాయము 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నించబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే దావీదు, అంటే ఇక్కడ రాసిన కీర్తన దావీదు కార్చినటువంటి ప్రతి కన్నీటిని ప్రభు ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన దగ్గర ఒక బుడ్డి ఉన్నది, ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్రలో దాన్ని భద్రపరిచి ఆయన పుస్తకంలో రాస్తున్నాడని చెప్పి వాక్యంలో మనం చదువుకుంటున్నాం. నిజమే, నీకున్న బాధ, నీకున్న ఆవేదన, నీకున్న కష్టం, నీకున్న ప్రతి కన్నీటిని కూడా దేవుడు ఆయన చూస్తున్నాడు, ఆయన పుస్తకంలో రాస్తున్నాడు, ఆయన పాత్రలో దాన్ని విలువ కలిగినగా మారుస్తున్నాడు. ఏదో ఒకరోజు దేవుడు వాటికి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, మరి ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు? బైబిల్లో కొంతమంది కన్నీటి ప్రార్థన చేశారు, కన్నీళ్లు విడిచుచు ప్రభు సన్నిధిలో వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకున్నారు. వాళ్ళు ఏ విధంగా
ఆ కన్నీటి నుంచి దేవుడు ఆ మారా వంటి అనుభవంలో నుంచి, కన్నీటిలో నుంచి వారి జీవితాలు నాట్యంగా మార్చాడు అనే మాట మనం చదువుకుంటే, మొట్టమొదటిగా బైబిల్లో హన్నా అనే ఒక ఆమెను గూర్చి గనక మనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం గనక మనం చదివితే, హన్నా ఇక్కడ దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నదని మనం చదువుకుంటున్నాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అంటే హన్నా ప్రభు సన్నిధికి ఎలా వచ్చింది అని అంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ వచ్చిందని చెప్పి బైబిల్లో మనం చదువుకుంటాం. ఎందుకు వచ్చింది ఈమె అంత కన్నీళ్లు పెట్టుకుంటా, అంత దుఃఖపడుతూ ప్రభు సన్నిధిలోకి ఎందుకు వచ్చింది అని అంటే, హన్నా పడినటువంటి మాటలను బట్టి, హన్నాకి కుమారు లేని కారణాన్ని బట్టి, ఆమెలో ఉన్న బాధను బట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆ కన్నీటిని తన యొద్ద ఉన్నటువంటి బుడ్డులో భద్రంపరిచి, ఆమె కన్నీటిని ప్రతి ఒక్కటిని కూడా ఆయన కవిలలో రాసి, తగిన సమయంలో హన్నాను దేవుడు హెచ్చించాడు. ఒక మగబిడ్డని ఇచ్చి ఆ తర్వాత ఆ సమూయేలును ప్రభువునకు సమర్పించిన తరువాత ఇంకొక 5 పిల్లలతో దేవుడు ఆమెను ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. హన్నా తనకున్న బాధలో ప్రభు యొద్దకు కన్నీరు పెట్టుకుంటా వచ్చింది, ప్రభు సన్నిధిలో చెప్పుకుంది, దేవుడు ఆమె జీవితాల్లో కార్యాలు జరిగించాడు. రెండవదిగా ఇంకో వ్యక్తిని గురించి మనం చదువుకుంటే 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, హిజ్కియా అనే ఒక రాజును మనం చూస్తున్నాం. హిజ్కియా చేసిన పని ఏంటి అని అంటే, ఈ మాట మనం చదువుకుందాం. 3వ వచనం చివరి మాటలు చదువుకుంటే, నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, హన్నా కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేసింది, ఆమె కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాడు. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్లు పెట్టుకొని. కారణం ఏంటి అనంటే, హిజ్కియాకి మరణకరమైన రోగము ఉన్నది. ఆ కారణాన్ని బట్టి ఆమోజు కుమారుడైన యెషయా అనే ప్రవక్త వచ్చి హిజ్కియాతో మాట్లాడిన కారణాన్ని బట్టి అతడు కన్నీళ్లు విడిచుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన కారణాన దేవుడు మరలా అతనికి ఆయుష్ని, ఆరోగ్యమును ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. బహుశా ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీవు కూడా నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో, నీకున్నటువంటి బాధను బట్టి నీవు ఒకవేళ లోన్లీగా ఫీల్ అవుతున్నావేమో, డిప్రెషన్లో ఉంటున్నావేమో. హన్నాకున్నటువంటి బాధను తొలగించిన దేవుడు, దావీదుకున్నటువంటి బాధను తొలగించిన దేవుడు, హిజ్కియాకున్నటువంటి అనారోగ్యము నుంచి విడుదల కలగజేసిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీకు కూడా దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. ఇక రాయబడి ఉన్నమాట, హిజ్కియా అతనుకున్నటువంటి అనారోగ్యమును బట్టి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఈ ఉదయకాల సమయం శారీరకమైన అనారోగ్యం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయంగా, లేదు అనంటే అంతరంగికంగా మరి నువ్వు ఎలా ఉంటున్నావు? శారీరకమైన ఆరోగ్యం గురించి ప్రభు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు, మంచిదే. మరి అంతరంగికంగా నువ్వు ఎలా ఉంటున్నావు? నీ యొక్క బాహ్య రూపం బాగానే ఉంటుంది, కానీ లోపల నీ యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? నీ కంటి చూపు ఎలా ఉంటుంది? నీ యొక్క వినేటువంటి ఆ యొక్క మాటలు ఎలా ఉంటున్నాయి? నువ్వు వేటిని గూర్చి వింటున్నావు, వేటిని నువ్వు చూస్తున్నావు, వేటి కొరకు నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి నీ సమయాన్ని అంతటినీ కూడా వృధా చేసుకుంటా ఉంటున్నావు. పైకి మనిషిగా నువ్వు బాగానే కనబడుతున్నావు, అయితే అంతరంగంలో ప్రభు ఎదుట నువ్వు ఎలా కనబడుతున్నావు? యెషయా భక్తుడు ఏమంటాడో తెలుసా? 1వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చదివితే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎక్కడ చూసిన గాయాలు, పచ్చి పుళ్ళు, అవి ఇంకా మెత్తన చేయబడలేదు, అవి ఇంకా పిండబడలేదు అని బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే ప్రతి మనుషుడు కూడా శారీరకంగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చాలా అందంగా, సౌందర్యంగా కనబడుతున్నాడు, కానీ అయితే అంతరంగిక జీవితంలో ఎలా ఉంటున్నాడు అనంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా
ప్రతి అవయవము కూడా అనారోగ్యముతో ఉన్నది. కళ్ళు చెడిపోయిన కళ్ళుగా ఉంటున్నాయి, హృదయాలోచన చెడిపోతుంది, హృదయంలో తలంపులు చెడిపోతున్నాయి. అందుకనే అంటే దేవుడు ఈ మాట రాయించాడు. ఆదికాండము 6:5 గనక మనం చదివితే అక్కడ రాయబడి ఉన్న మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనలు కేవలము చెడ్డవని యెహోవా చూచి అని అన్నాడు. అంటే అక్కడ మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అనంటే వాళ్ళ యొక్క ఊహ, తలంపులు అవన్నీ కూడా చెడిపోయినవిగా ఉన్నవని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. చెడిపోయిన మనుషుడిగా నీవు ఉన్నావేమో, పాడైపోయిన ఆలోచనతో నువ్వు ఉంటున్నావేమో, లేకపోతే చెడిపోయిన శరీరంతో నువ్వు ఉంటున్నావేమో. దేవుడి గురించి నువ్వు తెలుసు అంటున్నావు, ప్రభుని గురించి నువ్వు నేర్చుకుంటున్నానంటున్నావు, ప్రార్థనకి వెళ్తున్నానంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అంతరంగంలో నువ్వు చెడిపోయావేమో, బాహ్యంగా సౌందర్యవంతుడుగా ఉన్నావేమో, కానీ ఒకవేళ అంతరంగకంగా నువ్వు చెడిపోయి అనారోగ్య స్థితిలో ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయం అలాంటి స్థితిలో గనుక నీవు ఉంటే ప్రభు దగ్గరకు రా. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నీ స్థితి నుంచి నువ్వు నాకు విడుదల దయచే ప్రభా అని కన్నీళ్లు విడిచిచు నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. అందుకని దావీదు అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన కన్నీళ్లు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. నీవు నేను కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం కూడా ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చుతూ ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ప్రభా నాకు ఈ బాధ ఉంది ప్రభా, హన్నా ఏ బాధలు అయితే ఉన్నదో నా కుటుంబ